ప్రభుత్వం రోజు రోజుకి పెంచుతున్న నిత్యావసర అధిక ధరలకు అనుగుణంగా సెక్యూరిటీ గార్డ్స్ జీతాలు పెంచాలని కోరుతూ ప్రభుత్వ ఆసుపత్రి సెక్యూరిటీ గార్డ్స్ చేపట్టిన ఆందోళన కొనసాగుతుంది. ఏఐటీయూసీ అనుబంధ సంఘం ఆధ్వర్యంలో సెక్యూరిటీ గార్డ్స్ ధర్నా చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ సెక్యూరిటీ గార్డ్స్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధ సంఘం అధ్యక్షులు కేవీ రామయ్య అధ్యక్షత సెక్యూరిటీ గార్డ్స్ జీతాలు పెంచాలని మంగళవారం ఉదయం కాకినాడ సామాన్య ప్రభుత్వ ఆసుపత్రి 3వ గేటు వద్ద 2వ రోజు నిరసన ధర్నా జరిగింది. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా యూనియన్ గౌరవ అధ్యక్షుడు తోకల ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఒప్పందంలో భాగంగా 138 జీవో ప్రకారం వేతనాలు ఇవ్వాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎన్ అనిల్ కుమార్, ఎం రాజేంద్రరావు, డేగల మధు, పితాని రమణ, శ్రీవల్లి, మీరాబి, అప్పారావు, వెంకటేష్, లవకుమారి, కాటూరి రాజు, డేగల మధు, దుర్గామణి, అప్పన్న, శ్రీనివాస్, శ్రీదేవి, ప్రశాంతి, రమేష్, పద్మావతి, లక్ష్మి, పైడిరాజు, రత్నం, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. 12,000 రూపాయలు మాత్రమే పడతా ఉంది. ఇది పూర్తి స్థాయిలో మీరు 14,000 రూపాయలు పడేందుకు చొరవ తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మరి ముఖ్యంగా మేము కాంట్రాక్టర్ వచ్చిన కానించి ఇవాళ వరకు కూడా అనేక మార్లు మేము తెలియజేశాం. అలాగే సూపరింటెండెంట్ గారు కూడా వినతి పత్రాలు ఇచ్చాం. మన సూపరింటెండెంట్ గారిని కలిసిన తర్వాత ఎంఓఈలో ఏదైతే నియమ నిబంధనలు ఉన్నాయో అవి నేను పూర్తిగా అమలు చేపిస్తామని చెప్పారు. చాలా సంతోషం అనిపించింది. అందులో ఉన్నదే 138వ జీవో ప్రకారంగా జీతాలు మంజూరు చేస్తామని, ఆ ప్రకారంగా మాకు జీతాలు ఇప్పించాలని చెప్పేసి మా యూనియన్ తరఫున కోరుతా ఉన్నాం. అలాగే సిఎల్స్ అదనపు బకాయి వేతనాలు చెల్లించాలి, మా డిమాండ్స్ త్వరితగతిన పరిష్కరించాలని, అలాగే కాంట్రాక్టర్ని పిలిపించి సెక్యూరిటీ గార్డ్ కాంట్రాక్టర్ని పిలిపించి యాజమాన్య సూపరింటెండెంట్ ఏదైతే ప్రధానంగా ఉన్నారో ఆవిడని జీవో ప్రకారంగా జీతాలు ఇప్పించాలని చెప్పేసి ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ సెక్యూరిటీ గార్డ్ వర్కర్స్ యూనియన్ తరఫున కోరుతా ఉన్నాం. మీరు వాళ్ళు చెప్పినట్టే మేము డ్యూటీలు చేస్తాం. డ్యూటీల గురించి అయితే ఏమీ మాకు అభ్యంతరం లేదు. కాకపోతే మాకు గవర్నమెంట్ జీవో ఏదైతే పాస్ చేసిందో దాని ప్రకారం మాకు జీతాలు కావాలి. అంతకు మించి మేము అడగట్లేదు కదా మిమ్మల్ని. మేమేమీని మేము కలిసి ఓ తల్లి పిల్లలాగా పనిచేయాలి. అందుకని మేము ఒక అవగాహన ఉండాలంటే జీవో ఏదైతే ఉందో అది మాకు జీవో ప్రకారంగా డబ్బులు ఇచ్చి మీరు పని ప్రకారంగా మీరు పని చేయించుకోండి. అంతేగాని మేము ధర్నాకు వస్తే ఆబ్సెంట్లు వేస్తామని వచ్చే వాళ్ళని కూడా భయపెట్టే పద్ధతి మటుకు మంచిది కాదు. ఈ రకంగా నేను తెలియచేసుకుంటున్నాను. మా అందరి తరపున ఇదే నివేదన, మీ అందరికీ రిక్వెస్ట్గా బతిలాడుతున్నాం. మా జీతాలు మాకు ఇప్పించండి. మాకు మీ అదనపు డబ్బులు ఏమొద్దు. గవర్నమెంట్ ఏదైతే మాకు అయితే నిర్ణయించిందో ఆ నిర్ణయించిన ప్రకారం మాకు జీవో ప్రకారం జీతాల మటుకి వేయాలని కోరుకుంటున్నాం.